హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు చామగడ్డ పులుసు పెడదాము. ఈ చామగడ్డ ఎందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు, చాలామందికి అయితే తెలియదు ఇది ఇట్లా ఉంటుందని. ఇదైతే మట్టితో ఉంటుంది. మనం తీసుకొచ్చుకొని శుభ్రంగానైతే కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక ఈ పైన పొట్టు తీసుకోవాలి. ఇట్లా ఈ పైన పొట్టు ఉంటుంది, ఇట్లా తీసేసుకోవాలి పొట్టు. ఇది సూపు పెడితేనైతే చింతపండు సూపుతో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా వండుకుంటేనైతే. మీరు ఇంతవరకు తినని వాళ్ళైతే ఒకసారి తీసుకొచ్చుకొని ఇట్లా వండుకొని తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే పొట్టు అంతా తీసుకుందాము. మనం ఈ పొట్టు ఒలుసుకోగా కొంచెం గమ్ములాగానే ఉంటుంది ఇది, కానీ టేస్ట్గానే అయితే ఉంటుంది. చూడడానికి అయితే ఇట్లుంటుంది, కానీ ఇది కూర వండుకొని తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా అంతా తీసుకోవాలి పొట్టు పైనది. ఎక్కువ మెత్త ఉడకనియద్దు, ఇట్లా పొట్టు అంతా ఒలుచుకోవాలి. ఇట్లా గమ్ములాగా అంటుకుంటుంది, కానీ ఏమి అది ఇట్లుంది అనుకోవద్దు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఇట్లా పొట్టు తీసుకున్నాక చిన్నగా ఉంటే కట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంత ఉంటే, మరీ పెద్దగా ఉంటే మధ్యలో కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నాయి ఇట్లా వేసుకోవాలి. కొంచెం ఇట్లా పెద్దగా ఉన్నాయి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది మనం కోడిగుడ్ల పులుసు కన్నా ఆలుగడ్డ పులుసు కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది, రుచి మంచిగా ఉంటుంది ఈ చామగడ్డ అయితే. కొంచెం పెద్దగా ఉన్నాయని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ అయితే ఇప్పుడు కట్ చేసిన ఇట్లా. ఇప్పుడు నూనె పోసుకుందాము. నేను వండే చామగడ్డ పావు కేజీ సరిపోద్ది ఇది. ఫస్ట్ ఆవాలు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము, ఎల్లిపాయలు కూడా వేసుకుందాము, ఒక 5-6 ఎల్లిపాయలు. ఇవన్నీ ఇట్లా వేగినాక ఉల్లిపాయలు వేసుకుందాము, కరివేపాకు కూడా వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే సూపు కూర కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది సాల్ట్. ఒక చెంచా అయితే నిండు వేసిన, టేస్ట్ చూసినాక వేసుకుందాము. ఈ ఉల్లిపాయ మంచిగా వేగాలి, దోరగా మంచిగా వేగాలి. ఇట్లా మంచిగా వేగాలి. వేగినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే గిన్నెకి అంటుకుంటుంది. అందుకే తాలింపు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నా కానీ వేగినాకనే అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా కొద్దిసేపు వేగదాకా వేసుకుందాము. ఇట్లా వేగినాక ఇప్పుడు ఈ చామగడ్డలు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా నూనెలో వేగేదాకా వేయించుకోవాలి. ఇది చామగడ్డ పులుసు పెట్టుకోవచ్చు,
ఇది అట్టిగా ఫ్రై చేసుకోవచ్చు, టమాటా వేసి వండుకోవచ్చు. ఎట్లా వండుకున్నా టేస్ట్గానే ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళైతే తినండి, చూడండి. ఎప్పుడు తీసుకొచ్చుకొని ఇష్టం లేని వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని వండుకొని చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది ఒకసారి తింటే. కాకపోతే పీసులు పెద్దగానే ఉంచాలి, ఇట్లా పెద్ద పెద్దగా ఉంటేనే మంచిగా ఉంటుంది. అంతా కూడా మంచిగా వేయాలి కొద్దిసేపు. ఇట్లా మంచిగా వేగినాక ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకోవద్దు, ఎండు కారమే వేసుకోవాలి. ఒక చెంచా చేసిన ఇంకా కొంచెం కూడా వేసుకుందాము, ఎందుకంటే ఫుల్ అవుతుంది. ఒక పావు చెంచా, ఈ చెంచాతోటి పావు చెంచా వేసినా సరిపోద్ది. పావు కేజీ చామగడ్డ. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇట్లా అంతా మంచిగా కలుపుకొని ఒకసారి కొద్దిసేపు ఉడకనిద్దాము. ఈ కారం కూడా అన్నీ మంచిగా ఇట్లా ఉడికితే సరిపోద్ది. ఈ కారము ఇదంతా కూడా ఇట్లా కొంచెం నూనె పైకి వస్తుంది, ఉడికితే ఇట్లా సరిపోద్ది. ఇప్పుడు ఇందులో చింతపండు సూపు పోసుకుందాము. నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కంటే కొంచెం తక్కువనే వేసిన చింతపండు పులుపుని బట్టి కూడా వేసుకోవచ్చు. మనము ఈ పులుపు ఎట్లుందన్నది చూసుకొని మనము అవసరమైతే వాటర్ పోసుకోవాలి, లేకుంటే లేదు. మనము చారు కంటే కొద్దిగా చిక్కగా పోసుకోవాలి ఈ పులుసు. మరీ చిక్కగా వద్దు, మరీ చారులాగా కూడా వద్దు. మనం చేసుకునే చారులాగా కూడా వద్దు, కొంచెం చిక్కగా పోసుకోవాలి. ఇది కాకుంటే కొంచెం పులుసే ఉండాలి ఈ కూర. మరీ కొంచెం చిక్కగా ఉంటే ఇది చల్లగా అయిందంటే కొంచెం గమ్ములాగా దగ్గరికి వస్తుంది. అందుకే కొంచెం పలసగానే ఉండాలి, పలసగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఈ కూర. సింపుల్గా వండుకోవచ్చు. కొంచెం ఎక్కువ పుల్లగా ఉంది, కొంచెం వాటర్ వేసుకుందాము. ఎందుకంటే ఇది ఉండు కూడా కొంచెం పలసగానే ఉండాలి, సూపే. మెంతులు, జీలకర్ర వేంపిన పొడిది, కొంచెం వేంపిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి. పచ్చిదద్దు, వేంపింది వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒక్కసారి మంచిగా ఉడకాలి. ఇది మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇట్లా పులుసు చిక్కగా కావాలి. ఇది కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకొని వండుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడకాలి. లేట్గా స్టవ్ సిమ్లో పెట్టి వండితే ఈ మెత్తగా అయిపోతాయి. అందుకే కొంచెం ఎక్కువ పెట్టి వండుకుంటే ఇట్లా చిక్కగా అయింది, తొందరగా చిక్కగా అయితే అయిపోద్ది ఈ కూర ఉడికినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి. సింపుల్గా వండుకోవచ్చు తొందరగా, 5 నిమిషాలల్లో టేస్ట్గానైతే ఉంటుంది.
ఇట్లయితే వండుకుంటాము తెలంగాణలో. ఈ చామగడ్డ పులుసు, చామగడ్డ ఫ్రై, చామగడ్డ టమాటా ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది పాత రోజుల్లో వంటే, వెనకట వండుకునే వంట ఇది కూడా. ఎందుకంటే అప్పుడు ఇట్లా పులుసులు పెట్టుకునేది. ఈ చామగడ్డ, ఆలుగడ్డ, ఇది ఏంటిది పుల్లగంద, ఇట్లాంటి కూరలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇట్లా వండుకుంటే. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడికింది. ఈ కూర వండడం అయితే అయిపోయిందండి. చూస్తేనైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకంటే పులుసులు, సూపులు ఎవరికైనా ఇష్టమే. చూసిందంటే కొంచెం తినాలి అనిపిస్తుంది. నోట్లో నీళ్ళు కూడా ఊరుతాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. టేస్ట్ అయితే తగ్గేదే లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈ చామగడ్డ పులుసు మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. మీరు కూడా వండుకోవచ్చు, ఎట్లా వండిందని తెలుస్తుంది. చివరి దాకా చూస్తే మీకు నచ్చితే కాదు నచ్చుతుంది. ఇది వండుకొని చూడండి. ఇంతవరకు తినని వాళ్ళు కూడా తింటారు. ఇట్లా వండుకుంటేనైతే కమ్మగా, టేస్ట్గా, పుల్లగా మంచుకుంటుందండి. ఈ కూర అయితే అయిపోయినట్టే వండడము. చూసారు కదా, సింపుల్గా వండుకోవచ్చు. ఇట్లా వండుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట స్టవ్ ఆపిస్తా, అయిపోయినట్టే. ఎంత మంచిగానంటే అంత కమ్మగా ఉంటుంది. చూడండి మీరు కూడా ఒకసారి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ కలుద్దాము వంటతో.